సూపర్ బాగుంది చెప్పారా ఎట్లుంది సూపర్ సూపర్ ఫిల్మీ అంటారా సూపర్ సూపర్ బాగుందమ్మా చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్గా ఉంది చాలా బాగుంది అన్ని డైలాగ్స్ అన్నీ చాలా బాగుంది సినిమా బాగుందా చూసావా చెప్పండి ఎట్లుందా బాగుందా ఎట్లున్నా ఎట్లుందమ్మా తెలుగు రాదు బాగుందండి మంచిగా చాలా బాగుంది డాన్స్లో ఫైట్ బాగుంది బాగుంది సినిమా మహేష్ బాబు హైలైట్ మహేష్ బాబుతోనే సినిమా నడిచింది మొత్తం డ్యాన్స్ మహేష్ బాబు సూపర్ చేశాడు డ్యాన్స్ మహేష్ బాబు హైలైట్ మహేష్ బాబు ఒక బ్రాండ్ మహేష్ బాబు బ్రాండ్ మహేష్ బాబు గురించి సినిమా చూడాలి సినిమా అయితే మడతపెట్టి సాంగ్ మహేష్ బాబు డ్యాన్స్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో ఇది వరకు ఎలా చేయకుండా బాగా చేశాడు కంపోజింగ్ ఎన్నిసార్లు చూడదు మహేష్ బాబు గురించి సినిమా చూడాలి అంతే వేరే పిచ్చి కామెంట్స్ విని పిచ్చిగా ఆలోచన చేయొద్దు మన ఇంట్రెస్ట్తో ఓన్గా సినిమా చూడాలి ఓన్లీ మహేష్ బాబు గురించి చూడాలి సినిమా అది అలా అంటారు అది మన ఓన్ నాలెడ్జ్తో చూడాలి సినిమా కానీ అలా ఇలా అది ఇది అని చూడొద్దు మన ఇంట్రెస్ట్తో చూడాలి సినిమా ఇస్ ద మహేష్ బాబు ఇస్ ద బ్రాండ్ మహేష్ బాబుకి అసలు మహేష్ అన్న తీసిన మాస్ సినిమాలలో ఇది ఒక నాటు కారం మాస్ అని చెప్పుకోవాలి. అస్సలు సినిమా స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు మనకి ఏడా బోర్ కొట్టదు. ఎంత మాస్ ఎలివేషన్స్ అంటే అబ్బా అసలు త్రివిక్రమ్ గారేనా ఇలాంటి మాస్ సినిమా తీసింది, అసలు ఈయన మన మహేష్ బాబేనా అన్నట్టుగా చూపించండి సినిమాలో. కుర్చీ మడత సాంగ్ అయితే సీట్లు షేక్ అవుతున్నాయి అన్న. ఏ సినిమాలో అయినంత స్టెప్స్ ఈ సినిమాలో జింపిండిగా ఈ సినిమాలో మొత్తం గుంజిండు స్టెప్స్ కసితో తీసిండు. ఎక్సలెంట్ అసలు మహేష్ బాబు అంటే ఏందో చూపించిండు. డాన్స్ అసలు వీర లెవెల్ స్టెప్స్ అన్నవి ఇంకా 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 చాలా బాగా చేస్తాడు. మంచి స్టెప్స్ వచ్చు కానీ ఆయన కొంచెం హైట్ ఉంటాడు కాబట్టి ఆయనకు తగ్గట్టు స్టెప్స్ ఇచ్చిర్రు. ఆయనకు తగ్గట్టు స్టెప్స్ ఇచ్చినా ఆయన నిరూపించుకుండు. కుర్చీ సాంగ్ అయితే హైలైట్ అన్న. సినిమా స్టార్టింగ్ నుంచి ఏడా బోర్ కొట్టదు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి చూడాల్సిన సినిమా అంటే ఇదే. ఈ బాలేదంటే ఇక ఆయనకున్న ఇక మొత్తం ఆయన అడ్డ ఇది. ఆయన అడ్డకి ఆయనకి పేరు పెట్టాల్సిన లేరు. ఇక డల్ అవ్వడం అంటే చూపించాల్సింది చూపించిండు అన్న సినిమాలో. అది ఏడ డల్ ఉంది అంటే డల్ అని కాదన్న, ఎమోషనల్. అది ఎమోషనల్గా అంటే మొత్తం అందులో జీర్ణమైపోయి చూస్తే మనకు ఆ స్టోరీ అంటే ఏంటిది అనేది అని అర్థమైపోతుంది. ఏదో చూసినామా అన్నట్టుగా ఉంటే కాదు. చాలా బాగుంది అన్న సెంటిమెంట్. కన్నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. అసలు బాబు మాస్క్ అయితే ఇక పేరు పెట్టలేమన్నా. మాసమ్మ మొగుడు 2 times అన్న. ఇప్పటికి 2 times ఎక్కడ బోర్ కొట్టలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన రోజు చూసినా, మళ్ళీ ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా చూసిన అనమాట. చాలా బాగుందన్న సినిమా. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ పక్కా. సినిమా చాలా బాగుంది. అసలు మహేష్ బాబు అంటే ఎంత బాగా చేసినంటే అసలు ఆయన కామెడీ కానీ తర్వాత ఇంకోటి ఆయన డ్యాన్స్ అయింది. కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత మంచి డ్యాన్స్ చేస్తారంటే ఇప్పుడున్న పిల్లలను నేర్చుకోవాలి బాగా. ఎందుకంటే ఆయన అంత కష్టపడుతున్నాడంటే మా ఫ్యాన్స్ కోసమే. అది ఇంకోటి ఏంటంటే నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే ఇలాంటి నెగిటివ్ చేయకండి. జనాలకు నచ్చితే వాళ్ళు తప్పకుండా వచ్చి చూస్తారు. వాళ్ళు
ఎందుకంటే మీరు ఏదో బాబు ఇంత పైకి వచ్చిండే నెక్స్ట్ రాజమౌళి మూవీ ఉంది, దాని మీద మీరు చేస్తున్నారు, అది మాకు అందరికీ తెలుసు. దానికి కావాలని మీరు చేస్తారు, కానీ మీరు దాన్ని నమ్మొద్దు మీరు. ఎందుకంటే వీళ్ళు పని పాట లేదు, ఎక్కడ ఉండదు వాళ్ళకి. ఏంటంటే దాన్ని ఎట్లయినా ఇచ్చేయాలి అది చేయాలంటే ఆయన ఎంత పైకి వచ్చిండో వాళ్ళకు జనాలకు తెలుసు. ఎందుకంటే మీరు బాగాలేదంటే చూడలేదు. ఇంతకుముందు కూడా మురారి కూడా అట్లా అన్నారు, మీరు ఇదే థియేటర్లో మురారి అన్నారు మీరు, అయినా కానీ ఫ్లాప్ అన్నారు. కానీ మళ్ళీ రెండో రోజు మూడో రోజు నుంచి ఫుల్ ఇదే లేడీసు, ఇదే ఫ్యామిలీ. ఆయనకి ఎక్కడైనా కానీ మీరు ఎంత చేసినా కానీ ఆయన తొక్కాలనుకుంటారు, కానీ మీ వల్ల కాదు, మీ బాబు వల్ల కాదు, మీ తాత వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలో హాలీవుడ్లో ఉన్న ఇప్పుడు సూపర్ స్టారు. ఇంకోటి ఏంటి, హాలీవుడ్కి వెళ్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళంటి చెత్తలైన కొడుకులకు భయపడాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా ఒకప్పుడు కష్టపడి ఇది చేసిన, ఆయన కూడా తొక్కాలని చూసిర్రు, ఎవరి వల్ల కాలేదు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన ఎన్నైనా సంవత్సరానికి 18 నెలకి సంవత్సరానికి 18 సినిమాలు తీసి ఒకటే నెల 3 నెలలు 4 సినిమాలు రిలీజ్ చేసిన వ్యక్తి ఆయన. అదే ఆయన ఇప్పుడు మహేష్ బాబు ఇది చేస్తున్నాడు. కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా, ఇప్పుడు వచ్చే సినిమాలకే కానీ సినిమాలకే కానీ నెగిటివ్ ప్లే చేయకండి. అది మీ ఇష్టమడే చూడండి, లేకుంటలేదు కానీ వేరే వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే మీరు అది చేస్తే ఇది చేస్తే మీకు వచ్చేది ఏది లేదు. కానీ ఖాళీ ఇదో ఎవరు చెప్తున్నారో ఏం చేస్తున్నారో అవన్నీ మాకు తెలుసు. అయినాక జనాలు చూసేవాళ్ళు చూస్తారు, బాబుని మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా పైకి వచ్చి వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎన్టీఆర్ కూడా చెప్పాడు, ఆయన నా అన్న లాంటివాడు అని చెప్పిండు. కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు ఇంకా ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా చేయండి. అలాంటి ఎవరు చేయకండి, ఈ సినిమాకనే కాదు ఏ సినిమాకైనా కానీ నెగిటివ్ ప్లే చేయకండి. దయచేసి మీకు దండం పెడుతున్నా, ఇలాంటి ఎప్పుడు చేయకండి అని. జై మహేష్ బాబు, జై కృష్ణ. బాగుంది సినిమా. ఏంటి రివ్యూ పర్వాలేదన్నా. అంటే చెప్పుకోవడానికి అయితే మహేష్ బాబు ఫ్యానే, కానీ అలాగని చెప్పి తక్కువనేం లేదు. ఓవరాల్గా 4 స్టార్ అని నాకైతే అనిపించింది. అంటే సినిమా బట్టి, అంటే స్టోరీ ఉంది కదా, స్టోరీ బట్టి తీసుకెళ్ళలేదని సార్. మనం ప్రతిదీ కూడా బాగోలేదని చెప్పడానికి వీల్లేదు. సో నాకడితే ఏంటంటే 3.75, 4 ఈ మధ్యలో అయితే వచ్చు, ఖచ్చితంగా వచ్చు. డల్ అయితే ఉంది, అంటే స్టోరీ బట్టి తీసుకెళ్లాల్సి ఉంది కదా. సో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, కొంచెం అది దాంట్లో దెబ్బ అంటే మ్యాచ్ అవ్వలేదు. ఏ ఛానల్ అన్నా? సినిమా సూపర్. మహేష్ బాబు ఇరుగా తీశాడు, చాలా పక్కా డాన్స్. మహేష్ బాబు ఇరుగా తీశాడు, అసలు భూతన భవిష్యత్ అంతే. ఇది 4వ అన్న, 4 సూపర్ బాగుంది. గుంటూరు కారం సూపర్ హిట్ ఉంది సార్. మహేష్ బాబు యాక్షన్, ఇంకా కామెడీ, డ్యాన్స్, సాంగ్స్ చాలా నచ్చింది. మహేష్ బాబు మంచిది, అమ్మ క్యారెక్టర్ మంచిది. ఈమె రమ్యకృష్ణ అమ్మ క్యారెక్టర్ మంచిది. చాలా సూపర్ నచ్చింది నాకు అసలు. అంటే 10 days హీరోని నా పేరు ఎక్కడ సార్? హీరోని సార్ సూపర్ ఉంది. మహేష్ బాబు గురించి వేరే వాళ్ళు అంటారు సూపర్ హిట్, నాకు కూడా మంచిగా అనిపించింది. 8 సార్, 8 సార్లు చూస్తున్నా. ఇంకా చూసా, ఇంకా నచ్చింది సినిమా.